భారత్ అలాగే సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య సూపర్ ఎయిట్‌లోని మ్యాచ్‌లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా జరిగింది కదా! ఒక మ్యాచ్. అంటే మన భారత్ సూపర్ ఎయిట్‌లో మొదటి మ్యాచ్. ఇంకా వెస్ట్ ఇండీస్‌తో ఉంది. ఆ తర్వాత జింబాబ్వేతోనూ ఉంది. అయితే ఈ మ్యాచ్‌లో 76 పరుగుల తేడాతో భారత్ జట్టు ఓడిపోయింది. అసలు నిజం చెప్పాలి అంటే భారత అభిమానులకే కాదు. టోటల్‌గా అసలు క్రికెట్ అభిమానులకి ఇది దిమ్మ తిరిగిపోయే షాక్. అసలు భారత్ మొన్నటి వరకు టీ20లలో మామూలుగా లేదు. టీ20 జట్టంటేనే పర్ఫెక్ట్ జట్టంటూ ప్రతి ఒక్కళ్ళు అభిప్రాయపడ్డారు. అలాంటిది 76 పరుగుల తేడాతో ఓడిపోవడము, ముందుగా మ్యాచ్‌కి సంబంధించి అసలు వికెట్లు ఫటఫటా కోల్పోవడం. ప్రతి 10 ఓవర్‌లకు 10 పరుగులకు ఒక వికెట్ పోవడంతో ఇక అసలు నిజం చెప్పాలంటే నిన్న మ్యాచ్ చూసిన వాళ్ళందరికీ కూడా రక్త కన్నీరని చెప్పొచ్చు. అయితే దీనిపైన మన భారత జట్టు సూపర్ డూపర్ మాజీ కెప్టెన్ అయిన ఎంఎస్ ధోని స్పందించాడు. అయితే దీని గురించి ఏమన్నాడంటే, భారత జట్టు ప్రస్తుతం చాలా ప్రెషర్‌లో ఉన్నట్టు నాకు అనిపించింది. ప్రెషర్‌ని తీసుకోవటం అనేది చాలా అలవాటుగా మారిపోవాలి క్రికెటర్లకి. అయితే నా అభిప్రాయం ప్రకారం అక్షర్ పటేల్ ఈ మ్యాచ్‌లో లేకపోవటం భారత్‌కు కొద్దిగా ఎదురు దెబ్బ అని అనిపించింది. అక్షర్ ఒక మ్యాచ్ విన్నర్. అక్షర్ ఏ ఒక మ్యాచ్‌లో అయినా కూడా తను ఆడితే ఖచ్చితంగా ఇంత భారీ తేడాతో అయితే ఓటమి అనేది జరగదు. టు బి ఫ్రాంక్లీ చెప్పాలి అంటే ఓటమి, గెలుపు అనేది టీ20లలో అన్‌ప్రెడిక్టబుల్‌గానే ఉంటుంది. ఒక ఓవర్, ఒక నో బాల్, ఒక వికెట్ మొత్తం మార్చేస్తాయి అంటూ మొదలెట్టాడు. నిజానికి నిన్న మ్యాచ్‌కి ఎంఎస్ ధోని, సాక్షి ఇద్దరు కూడా రావడం అయితే జరిగిందనమాట. అయితే ఇక భారత జట్టు గురించి ఏం చెప్పాడంటే, అక్షరం ఉంటే బావుండేదని, తను ఖచ్చితంగా ఇంత భారీ తేడానైతే తగ్గించి ఉండేవాడని, తను లేకపోవడం బ్యాడ్ లక్ అని అన్నాడు. అంతేకాకుండా భారత జట్టు బ్యాటింగ్ లైనప్ చాలా అంటే చాలా ప్రెషర్‌కి గురవుతోందని. అయితే అది ప్రెషర్ అని నేను అనుకుంటున్నా. నిర్లక్ష్యం అయితే మాత్రం ఖచ్చితంగా కాదు. ఇక నిన్న భారత్‌కు తగిలిన మరొక పెద్ద ఎదురు దెబ్బ వరుణ్ చక్రవర్తి, హార్దిక్ పాండ్యా. వాళ్ళిద్దరూ కూడా నిజం చెప్పాలి అంటే మ్యాచ్ విన్నర్స్. కీలకమైన సమయంలో కీలకమైన వికెట్లు తీసి గొప్పగా రాణించిన సందర్భాలు అనేకం. అలాంటిది ఈ ఇద్దరు బౌలర్సే పూర్తిగా వాళ్ళకి దారుణంగా పరుగులు సమర్పించుకోవటం అనేది భారత్‌కు చాలా పెద్ద ఎదురుదెబ్బ. నిజానికి భారత్‌కు ఈ సమయంలో ఈ మొదటి మ్యాచ్‌లోనే ఇంత భారీ తేడాతో ఓటమి పాలవ్వటం ఒక రకంగా బ్యాడ్ అయితే, మరొక రకంగా కనువిప్పని చెప్పొచ్చు. ఖచ్చితంగా భారత్ కమ్‌బ్యాక్ ఇస్తుంది. ఇవ్వాలి కూడా. తప్పుల్ని ఖచ్చితంగా సరిచేసుకోవాలి. అసలు వాళ్ళు ఎందుకు తడబడుతున్నారనే విషయాన్ని వాళ్ళు గమనించుకోవాలి. షాట్ సెలక్షనా? ప్రత్యర్థి బౌలింగ్ ఒక ఎఫెక్టా? లేకపోతే ప్రెషరా? అనే విషయాన్ని వాళ్ళు పూర్తిగా అనలైజ్ చేసిన తర్వాత మాత్రమే వాళ్ళు బరిలోకి దిగాలి. ఒక మాటలో చెప్పాలంటే బ్యాక్ టు బేసిక్స్ అన్నట్టుగానే వాడు ఆడాలి. అయితే ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. తదుపరి మ్యాచెస్‌లో ఖచ్చితంగా రన్ రేట్, పాయింట్స్ పట్టిక ఇలాంటివి ఏవి కూడా మైండ్‌లో పెట్టుకోకూడదు. ఆడాలి, గెలవాలి అన్న విషయాన్ని మాత్రమే ఫోకస్ చేయాలి. మంచి క్రికెట్‌ని అభిమానులకు అందించాలి అన్న ఒకే ఒక లక్ష్యంతో బరిలోకి దిగాలి. సూర్య ఎంత ప్రెషర్ తీసుకుంటున్నాడో నాకు బాగా తెలుసు. కానీ తన ప్రెషర్‌ని తనే కంట్రోల్ చేసుకోవాలి. జట్టుని ముందుకు నడిపించాలి. ఈ పాయింట్ల గురించి సెమీస్‌కి వెళ్తామా లేదా? ఈ సమీకరణాలు ఇవి మర్చిపోవాలి అంటూ భారత జట్టుకి సూచనిచ్చాడు. భారత జట్టు ప్రెషర్ వల్ల తడబడిందా? లేదంటే వేరే ఆట విషయంలో తడబడిందా? అనేది క్లారిటీ లేదు కానీ, మొత్తానికైతే మాత్రం భారత్ మంచి కమ్‌బ్యాక్ ఇవ్వకపోతే సెమీస్‌లో భారత్‌ని చూడటం చాలా కష్టం.